ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 26ను పరిశీలిద్దాం. ధ్యాన యోగమైన ఈ అధ్యాయంలో చంచలమైన మనస్సును ఎలా నిగ్రహించాలో శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. మనస్సును అదుపు చేయడం కష్టమని అర్జునుడు అన్నప్పుడు కృష్ణుడు ఈ ఆచరణాత్మక మార్గాన్ని సూచిస్తాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్. ఈ శ్లోకం అర్థమేమిటంటే, సహజంగా చంచలమైన అస్థిరమైన మనస్సు ఏ విషయాల వైపు వెళ్తుందో అక్కడి నుండి దాన్ని నియంత్రించి మళ్లీ ఆత్మయందే నిలకడగా ఉండేలా చెయ్యాలి. మన మనస్సు కోతిలాంటిది. అది ఎప్పుడూ ఒకచోట ఉండదు. గతాన్ని భవిష్యత్తును తలుచుకుంటూ పరుగులు తీస్తుంది. సాధకుడు చెయ్యాల్సిన పని మనస్సు ఎటు వెళ్ళిందో గమనించి దాన్ని శాంతంగా వెనక్కి తీసుకురావడమే. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనస్సుతో పోరాడకూడదు, దానికి శిక్షణ ఇవ్వాలి. మనస్సు భటకడం దాని స్వభావమని అర్థం చేసుకుని నిరాశ చెందకుండా ఓపికతో దాన్ని దారిలో పెట్టాలి. ఇది నిరంతర సాధన. మన పట్ల మనం కఠినంగా కాకుండా కరుణతో వ్యవహరించాలని ఈ శ్లోకం సూచిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు మనస్సు పక్కకు వెళితే దాన్ని గమనించి నెమ్మదిగా వెనక్కి మళ్లించాలి. ప్రార్థనలో లేదా జపంలో ఇతర ఆలోచనలు వస్తే వాటిని పట్టించుకోకుండా తిరిగి భగవంతునిపై దృష్టి పెట్టాలి. ఈ చిన్న అభ్యాసమే కాలక్రమేణా గొప్ప ఏకాగ్రతను, మానసిక శాంతిని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.